ఏపీలోని ప్రజలందరికీ శుభవార్త. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపచేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. వీటిపై త్వరలో ఉన్నత స్థాయిలో జరిగే సమీక్షా సమావేశంలో చర్చించి అధికారిక నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఇందుకు అనుగుణంగా ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్, అదేవిధంగా గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్గా గుర్తించి టెండర్ పిలువనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద ఏడాదికి 25 లక్షల రూపాయల విలువైన చికిత్సలను ఉచితంగా అందిస్తున్నారు. కొత్త బీమా విధానంలో వార్షిక పరిమితి, ఇతర షరతులతో నిమిత్తం లేకుండా ప్రజలందరికీ ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు వీలుగా టెండర్ డాక్యుమెంట్ సిద్ధమైంది. ప్రతి కుటుంబానికి ఇప్పుడున్న 25 లక్షల రూపాయల వార్షిక పరిమితి వైద్య సేవలు అలాగే కొనసాగుతాయి. అయితే ఏడాదికి 2.5 లక్షల రూపాయల వైద్య సేవలు ఉచితంగా అందించేలా టెండర్ పిలుస్తారు. ఆ పైన చికిత్సకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరిస్తోంది. దీనిని హైబ్రిడ్ విధానంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఏడాదికి 2.5 లక్షల్లోపు వ్యయమయ్యే చికిత్సలు పొందేవారి సంఖ్య రాష్ట్రంలో 97% వరకు ఉంది. సీఎం చంద్రబాబు స్థాయిలో నిర్ణయం జరిగిన అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి బీమా విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా కల్పనపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఆ మేరకు ప్రతిపాదనల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేయనున్నారు. ప్రస్తుతం వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉన్నవారికి ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. ఈ పరిధిలో 1.43 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి 8.5 లక్షల మంది వరకు ఉన్నారు. బీమా పథకం కింద ఏడాదికి ఒక్కొక్క ఉద్యోగికి పెన్షనర్ సుమారు 7,000 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. జర్నలిస్టులు కూడా ప్రీమియాన్ని చెల్లిస్తున్నారు. ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్న వారికి మినహాయించి మిగిలిన వారందరికీ బీమా విధానాన్ని వర్తింపచేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిర్దేశించిన 2 యూనిట్లకు కలిపి ఒక టెండర్ పిలుస్తారు. తక్కువ మొత్తాన్ని కోట్ చేసి L1గా ప్రైవేట్ కంపెనీ వస్తే అదే ధరకు సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వ రంగ సంస్థను కూడా ఆహ్వానిస్తారు. దీనికి ప్రభుత్వ రంగ సంస్థ ఆమోదం తెలిపితే మరో యూనిట్ బాధ్యత అప్పగిస్తారు. ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థనే L1గా వస్తే 2 యూనిట్ల బాధ్యతను అప్పగిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా సేవలు కొనసాగించేలా చేయాలన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా రోగి చికిత్సకు ముందస్తు అనుమతి లభించేందుకు 24 గంటల వరకు సమయం పడుతుంది. ఇక బీమా విధానంలో 6 గంటల్లోనే చికిత్స ప్రారంభ అనుమతి లభిస్తుంది. చికిత్సకు ఆమోదం తెలిపేందుకు బీమా సంస్థ నిరాకరిస్తే వెంటనే అప్పీలు చేసుకునే వెసులుబాటును కల్పిస్తారు. ఈ విధానంలో ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఎంపిక చేసిన బీమా కంపెనీ 3 ఏళ్ల పాటు సర్వీసు అందించాలి. ప్రతి ఏడాది పనితీరును సమీక్షిస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అనుబంధ ఆసుపత్రులు బీమా విధానంలోనూ కొనసాగుతాయి. వైద్య మిత్రుల సేవలను కొనసాగిస్తారు.
వైద్య సేవల విషయానికొస్తే ప్రస్తుతం 30 రకాల స్పెషాలిటీలతో కలిపి 3,257 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అలాగే కొనసాగిస్తారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అందే 1,949 రకాల చికిత్సలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రతి కుటుంబం తరఫున ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం 2,500 రూపాయల వరకు ఉండొచ్చని అంచనా. తమిళనాడు, ఝార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ బీమా సంస్థల ద్వారా అక్కడి వారికి వైద్య సేవలు అందుతున్నాయి. సరిగ్గా అదే విధానం ఏపీలోనూ ప్రజలందరికీ అందుబాటులోకి రానుంది. ప్రభుత్వం నిజంగా మాట ఇస్తున్నట్టుగా లేదా ప్రస్తుతానికి ఏదైతే డిస్కషన్ స్టేజ్లోనే ఉన్నటువంటి ఈ బీమాని కనుక ముందుకు తీసుకెళ్ళినట్టయితే నిజంగా ప్రజలకి ఆ రకంగా తక్కువ డబ్బుతో తక్కువ ప్రీమియంతో గనక ఈ సేవలు గనక అందించినట్టయితే నిజంగా విజయాన్ని సాధించేటువంటి దిశగానే ప్రజలకి మెరుగైన వైద్యం అందేటువంటి దిశగానే అడుగులు పడుతున్నట్లు లెక్క. ఇది కార్యరూపం దాల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.